ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी. గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 24వ రోజు. 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. దీనికి ముందుగా కర్మయోగం 3వ అధ్యాయంలో మనం సమత్వ బుద్ధి యోగం గురించి, నిష్కామ కర్మయోగం గురించి, మన కర్మల సమర్పణ గురించి చక్కగా తెలుసుకొని అలా ఈ ఆచరిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మ స్థితికి ఎదిగి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కానీ అలా ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎందుకు పరమాత్మ స్థాయిని పొందలేకపోతున్నాం అంటే దానికి కామమోహాదులే కారణమని కృష్ణ భగవాన్ చెప్పలేదు. ఈ కామమోహాదులు మన శరీరంలో, జ్ఞానేంద్రియాలలో, మనసులో, బుద్ధిలో తిష్ట వేసుకుని ఉన్నాయని, అవి మనకు ప్రబల శత్రువులని, మన జ్ఞానాన్ని కప్పివేసి ఉన్నాయని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక మనం అజ్ఞానంలో పుట్టడానికి, అజ్ఞానంలో ఉండడానికి, అజ్ఞానంగా మెలగడానికి ఈ కామక్రోధాదులే ముఖ్య కారణమని కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ, మరి ఈ జ్ఞానేంద్రియాలలో ఆ శత్రువు ఉన్నారు, మనసులో ఆ శత్రువు ఉన్నాడు, బుద్ధిలో ఆ శత్రువు స్థితమై ఉన్నాడు, అధిష్టానంగా ఉన్నాడు. మరి ఎట్లా దీనికి పరిష్కారం అంటే, మన దేహంలోనే ఒక శ్రేష్టమైన, బలీయమైన, సూక్ష్మమైన పరమాత్మ అంశ, ఆత్మగా నీవే ఉన్నావు. నీవే ఆ ఆత్మవు. నీవు దేహానివి కావు, దేహివి అంటే ఆత్మవు అనే విషయాన్ని సుస్థిరం చేస్తూ, ఈ ఆత్మ అనే శక్తివంతమైన ఆయుధంతో నీవు ఆ ప్రబల శత్రువైన, దుర్జన శత్రువైన కామరూపాన్ని నిర్మూలించాలి అని 3వ అధ్యాయము మనల్ని చక్కగా తెలియజేసింది. ఇది ఇప్పటివరకు బాగుంది. అయితే అసలు ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎవరు? ఉంటే ఏం చేస్తున్నాడు అనే కొన్ని ప్రశ్నలకు ఈ అధ్యాయం, 4వ అధ్యాయము సమాధానం చెప్తుంది. మనల్ని ఆవరించున్న కామాన్ని తొలగించుకొని జ్ఞానవంతంగా ఎదిగే మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇది జ్ఞానయోగము అన్నారు. అలాగే నిష్కామ కర్మయోగంలో అన్ని విహిత కర్మలను చేస్తూ ఆ కర్మఫలాలను పరమాత్మకే సమర్పిస్తూ ఉండడం వల్ల దీన్ని జ్ఞాన కర్మ సన్యాస యోగం అని కూడా అన్నారు. మరి ఇంత విలువైన అధ్యాయాన్ని మనం తెలుసుకుందాం. మరి 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా పరమాత్మ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమహవ్యవం
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాస వేబ్రవీత్. పరమాత్మ చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని, ఈ యోగ జ్ఞానాన్ని, నిష్కామ కర్మయోగాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపాను. ఈ సూర్యుడు తన పుత్రుడైన మనువునకు బోధించిదే ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాక మునికి తెలియచేశాడు, ఉపదేశించాడు అని కృష్ణ భగవానుడు తన యొక్క ఆదితత్వాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ విషయాన్ని అంటే పరమాత్మ ఆదిదేవుడని, సర్వజ్ఞుడని, సర్వాధారుడని, అవ్యయుడని తెలుసుకున్న తర్వాత మరి అంతటి సూర్యునికి జ్ఞాన ప్రబోధ చేశాడు. అంటే సూర్యుడు ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశమే. మరి అటువంటి సూర్యుడు ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత అది తన కుమారుడైన మనువుకు, ఆ తర్వాత ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుకు ఈ విధంగా పరంపరాగతంగా తెలియచేస్తూ అయితే తర్వాత చెప్తున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని రాజులు రాజర్షులయ్యారు. ఒకరి నుంచి ఒకరికి పరంపరాగతంగా అది తెలియజేయబడుతూ ఉండింది. కానీ సకాలేన మహత, ఈ కాల భ్రమణంలో ఈ యొక్క నిష్కామ కర్మయోగం, ఈ ఆత్మజ్ఞానం అనేది లుప్తమైపోయింది. ఈ ప్రపంచము, ప్రాపంచిక విషయాలు, ఈ ప్రాపంచిక ఆకర్షణలు, ఈ మోహంలో పడి ఈ జ్ఞానంకి నష్టపడింది, అంటే నష్టపోయింది అని చెప్తూ స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. ఇది చాలా పురాతనమైనది, సనాతనమైనది, సత్యమైనది కూడా. నీకు అటువంటి సత్యాన్ని, అటువంటి పురాతనమైన దాన్ని, సనాతనమైన దాన్ని నీకు తెలియచేస్తుంది. ఎందుకంటే నీవు నాకు అత్యంత ప్రియమైన భక్తుడవు, అత్యంత ప్రియమైన భక్తుడవు. నీకు ఈ రహస్యాన్ని తెలియచేయుటకు నేను ఇష్టపడుతున్నాను. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతతు. ఎవరైతే పరమాత్ముణ్ణి చక్కగా ఉపాసిస్తారో, ఓంకార స్వరూపుణ్ణి ఏ విధంగా పరమాత్మ స్వరూప ధ్యానంతో ఆరాధిస్తారో, ఆ ఆరాధనలోనే పరమాత్ముడు ఆ శిష్యుడికి జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ విధంగా ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అయితే ఈ మాట వినగానే అర్జునుడు సందేహం కలిగింది. కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి ఎదురుగా ఉన్నాడు, సమకాలీనుడు కూడా. అయితే అపరం భవతో జన్మ, 4వ శ్లోకంలో అర్జున ఉవాచ అపరం భవతో జన్మ. ఈ సూర్యుని జన్మ ఎప్పటిదో, మరి పరం జన్మ వివస్వత. అతని జన్మ, సూర్యుడి జన్మ పరం, ఎప్పటిదో. నీ జన్మ ఇప్పటిదే, అంటే కృష్ణుడి జన్మ. మరి అప్పటి సూర్యుడికి ఇప్పుడు నీవు చెప్పడము ఎంతవరకు సమంజసము? నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పు కృష్ణ అని చెప్పి, కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఏ విధంగా ఇలా నువ్వు చెప్పడానికి వీలు కలిగింది? అర్జునుడు పలికెను, మీ జన్మ అనగా కృష్ణుడి జన్మ ఇటీవలిది,
సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అది అనగా అతి ప్రాచీనమైనది. కనుక మీరు సూర్యునికి దీన్ని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును, దీన్ని నేను విశ్వసించడం ఎట్లు అని కృష్ణ పరమాత్ముడు చెప్పిన దానికి అర్జునుడు మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. అంటే పరమాత్మునికి చెప్పారు కదా, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు జన్మ తీసుకుంటాడు. ఎందుకంటే అతని వాసనలు లేవు, అతను చేయవలసిన కర్మలు కూడా లేవు. అతను కేవలము లోక సంక్షేమం కోసం. తర్వాత శ్లోకాలు వస్తుంది. ధర్మాన్ని సంస్థాపించడం కోసమే అతను మళ్ళీ పుడుతుంటాడు. కానీ మానవులు వాసనామయులు. వారికి ఈ జన్మే కానీ గత జన్మలు గుర్తుండవు. దేవునికి వాసనలు లేవు కాబట్టి అతనికి జన్మాంతరముల జ్ఞానం ఉంటుంది అనేది ఈ విషయంలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దానికి జవాబు చెప్తున్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఓ అర్జున, నీవును నేనును అనేక జన్మలు తీసుకున్నావు. నీవు తీసుకున్నావు, నేను అనేక జన్మల నుంచి మనము పుడుతూనే ఉన్నాం. అయితే నీకు ఆ జన్మలు గుర్తులేవు. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీకు అవి గుర్తుకులేవు, నాకు అవి గుర్తున్నాయి. ఎందుకంటే దానికి మూల కారణము వాసనలే. వాసనమయ జీవితం ఉన్నవారికి గత జన్మలు. ఎందుకంటే వారు మోహంతో, స్వార్థంతో, సమత్వ బుద్ధి లేక, నిష్కామ కర్మయోగం లేక, అదేవిధంగా ఆత్మకు పరమాత్మకు కర్మల సమర్పణ లేక వాళ్ళు వాసనలను పెంచుకున్నారు. అందుకని జన్మలు పొందుతున్నారు. వారికి గత జన్మ గుర్తుండదు, ఈ జన్మ మాత్రమే గుర్తుంటుంది. పరమాత్మ అలా కాదు కదా. అతను ఎప్పుడు సమత్వ బుద్ధిలో ఉంటారు, నిష్కామ కర్మయోగంలో ఉంటారు, ఆత్మ పరమాత్మ కర్మలు సమర్పణ చేస్తుంటారు. అతను లోక క్షేమం కోసమే, లోకాన్ని ఉద్ధరించడం కోసమే అవసరమైతే జన్మ తీసుకుంటారు అని. కాబట్టి ఆ విధంగా పరమాత్మ 5వ శ్లోకంలో చెప్పి 6వ శ్లోకంలో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తున్నాడు. అజోపి సన్నవ్య ఆత్మ. నేను ఆత్మను. ఆత్మకు పుట్టుక లేదు, అజోపి. అంతేకాకుండా భూతానాం ఈశ్వరోపి సన్. సకల ప్రాణులకు నేను ఈశ్వరుడను. అందరి హృదయాల్లో ఉన్నాను నేను, అందరి హృదయాలను పరిపాలిస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టు అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. కాబట్టి అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. ఇది పరమాత్మ యొక్క నిరాకారతత్వము. అవ్యయుడు, పుట్టుకలేనివాడు, సర్వలోక మహేశ్వరుడు, అందరి ప్రాణులలో అంతర్గతంగా ఉండినవాడు. అంతేకాకుండా పరమాత్మ సనాతనుడు, అజోపి. మరి ఎవ్వరికి కనపడడు, ఎక్కడ అతను కనపడడు. అది నిరాకార తత్వం. అదేవిధంగా ఇక స్వామి ఏం చెప్తున్నాడు, సాకార రూపంలో వస్తాను. అప్పుడప్పుడు వస్తాను. ప్రకృతిం స్వాం అధిష్టాయ. నా యొక్క ప్రకృతి యొక్క పూర్తిని నేను నా అధీనంలో ఉంటుంది. నా యొక్క యోగమాయ చేత, అంటే అతని సంకల్ప మాత్రమున తన సృష్టిని, తన జన్మను చేసుకోగలడు. అందుకనే అతనికి ఘటనాఘట సమర్థుడు అంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను పుడుతూ ఉంటాడు. ఇదంతా కూడా అతనికి వాసనామయ జీవితం లేదు. అతను కేవలము కారణజన్ముడు. కాబట్టి ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ.
ఆత్మ యోగమాయ చేత నేను వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను అని చెప్తున్నాడు స్వామి. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని నా యోగమాయ చేత అవతరించుచుందును అని చెప్పి, మరి ఇక్కడ వరకు మనం 6 శ్లోకాలు చెప్పుకుంటే, కిందటి అధ్యాయంలో 43వ శ్లోకం కూడా మనకి ఒకటి అదనంగా చెప్పుకున్నాం. అది కలిపితే 7 శ్లోకాలు అయిపోయినాయి. కాబట్టి ఈ శ్లోకంలో మనం ఆత్మ గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఎవరు ఆత్మ? నీవే. నీ గురించే నీవు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నావు. నువ్వు ఎంతటి వాడువో, ఎలా ఉంటావో, నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీ యొక్క సమర్థత ఏంటో, నువ్వు ఎంతటి సూక్ష్మత్వం కలవాడువో, ఎంత శక్తివంతుడు, ఇవన్నీ కూడా నీ గురించి చెప్పినవే, నా గురించి చెప్పినవే, మనందరి గురించి చెప్పినవే. అందుకనే భగవద్గీత భారతీయుల ఆత్మ. ఏమండి? ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. హరి ఓం.